స్వామి వారిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసి లడ్డు దగ్గర నుంచి పరకామణి వరకు అన్ని అబద్ధాలే ప్రచారం చేసి రాజకీయ ప్రయోజనం కోసమని భగవంతుణ్ణి వాడుకున్నాము మనము, అలాంటివి కూడా చెయ్యాల మనము అన్నటువంటి సందేశాన్ని కూడా మీరు ఇవ్వటం జరిగింది. మీరు అది మీ రాజకీయ నైజం. మీ స్వార్థం కోసమని మీరు భగవంతుణ్ణి కాదు కదా, ఎవరినైనా కూడా చివరకు అమ్మ చెల్లి ఎవరినైనా కూడా మీరు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తన ఆశయ సాధన కోసమని ఎవరినైనా కూడా వదులుకుంటారు. రాజకీయ ప్రయోజనాల కోసమని కాకుండా ప్రజల ప్రయోజనాల కోసమని పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే మీ స్వార్థం కోసం మీరేమి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు కాదు. ఇన్ని సంవత్సరాలుగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా మీ మేనేజ్మెంట్ స్కిల్స్ ద్వారా మీరు పదే పదే అధికారంలోకి రాగలుగుతున్నారే తప్ప అత్యంత ప్రతిభావంతుడైన ప్రజాదరణ పొందినటువంటి రాజకీయ నాయకుడిగా మీరేనాడు కూడా గెలవల. ప్రతి ఎన్నికలప్పుడు మీరు చెప్తున్నటువంటి మభ్యపూరితమైన వాగ్దానాలు మాటలు వీటిల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ హామీలైతే ఇచ్చారో ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా పోతున్నందుకే మళ్ళీ రెండోసారి మీరు గెలిచేటువంటి అవకాశమే మీకు లేకుండా ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. ఈసారి కూడా 2029లో ఖచ్చితంగా ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి ఘాతుకాలకి, ఘోరాలకి, అపచారాలకి, ప్రజా విద్రోహ చర్యలకి, ప్రజలకు చేసినటువంటి మోసాలకి, చెప్పినటువంటి వాగ్దానాలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా పోయినందుకు 100% మిమ్మల్ని ఓడించి తీరుతారు. కానీ మీరు ఈ రోజు ఎన్నికల ఆ ప్రసంగంలో 2029లో ఇప్పటికంటే కూడా ఎక్కువ సీట్లు గెలుస్తాం మనం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఈవీఎంలతో మోసం చేయొచ్చు అనేటువంటి పన్నాగం బహుశా చాలా గట్టి ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా ఉంది అన్నది స్పష్టంగా అర్థమైపోతుంది. చంద్రబాబు గారు మీ రాజకీయ జీవితం అంతా కూడా కుట్ర, కపటత్వం, మోసం, దగ, వెన్నుపోటు రాజకీయాలతో మీరు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటారా? మీది వెన్నుపోటు పార్టీ. ఎంతమందిని మీరు వెన్నుపోటు పడిచారు? తమ్ముడిని వెన్నుపోటు పొడిచినారు, మామను వెన్నుపోటు పొడిచినారు, తోడల్లుడిని వెన్నుపోటు పొడిచినారు, బావను వెన్నుపోటు పొడిచినారు. ఇలా చెప్పుకుపోతే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, మీ పార్టీలో ఉండేటువంటి నాయకులను అనేక మందిని వాడుకొని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి మీరు మా గురించి మాట్లాడడం అంటే అంతకంటే దారుణం మరొక లేదు. మీరు మాట్లాడినంత మాత్రాన మాలో ఆత్మస్థైర్యం తగ్గుతుంది అనుకుంటే పచ్చి పొరపాటని మీకు